నమస్తే దోస్తులు అందరికీ అందరు ఎట్లు అందరూ మంచిగురా ఈ రోజు అయితే నేను ఈ చల్లటి చలికాలంలో వాతావరణంలో మంచిగా ఒక కమ్మటి కూరని అయితే తయారు చేస్తున్నా అది ఎట్లా అంటే కొంచెం జీలకర్ర ఆవాలు కొన్ని పచ్చిమిరపకాయలు ఇన్ని ఉల్లిగడ్డలు తీసుకొని మంచిగా రోట్లు వేసి మంచిగా మెత్తగా దంచాలి దంచేసి మంచిగా పేస్ట్ లాగా చేసుకోవాలి కచ్చపచ్చ కొంచెం కచ్చపచ్చనే దంచాలి జీలకర్ర కొన్ని ఆవాలు కొన్ని పచ్చిమిరపకాయలు అలాగే ఒక ఉల్లిగడ్డ ఒకటి రెండు ఉల్లిగడ్డలు వేసుకొని తర్వాత అలా కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి ఎల్లిపాయలు వేసుకొని మంచిగా బాగా దంచుకోవాలి ఎందుకంటే కచ్చపచ్చని దంచేసేయాలి దంచిన తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం సాల్టు అలాగే కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా దంచుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసేసి మంచిగా బాగా దంచేసుకొని అంటే కచ్చపచ్చగా దంచుకోవాలి మరీ మెత్తగా బాగా దంచుకోకుండా కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి అట్లనే కొంచెం గరం మసాలా ధనియాల పొడి కొద్దిగా పసుపు వేసుకొని మంచిగా దంచేసుకొని కొద్దిగా మీ రుచికి తగ్గంత కొద్దిగా కారం వేసుకోవాలి ఎందుకంటే కొద్దిగా కారం వేసుకుంటే ఏంటంటే ఆ గరం మసాలాలో కొద్దిగా ఫ్లేవర్ అయితే వస్తుంది మంచిగా కచ్చపచ్చ బాగా దంచేసుకోవాలి దంచేసుకున్న తర్వాత మనము దీన్ని అయితే మంచిగా ఒక కడాయి పెట్టేసుకొని నూనె వేడి చేసి అందులో కొన్ని జీలకర్ర ఆవాలు ఇంత కరివేపాకు వేసేసుకొని తర్వాత మనం అందులో ఒక 2 గుడ్లు కొట్టుకొని పోసుకొని తింటే మంచిగా సూపర్గా అవుతుంది అలా అది మంచిగా నూనెలో వేగిన తర్వాత మనం గుడ్లు కొట్టేసి అందులో వేసేసి బాగా కలిపేసి తింటేనైతే చాలా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఎందుకంటే ఈ చలికాలంలో వేడివేడిగా ఏమైనా జలుబు అని లేకుంటే సర్ది కానీ ఇట్లా దగ్గు కానీ ఇట్లా పడిసం పట్టుకున్నట్టు అయినా కానీ అట్లా అప్పుడు మనము ఈ విధంగా చేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఎవడో మన మీద ఏడుస్తుండు ఎవడో మనకు ఎదుగుతుంటే ఎదుగుడు కోరుకుంటలేడు అని ఇలా చాలామంది అయితే బాధపడుతుంటారు మన మీద పగబట్టి మనం ఎదుగుతున్నాము తొక్కేద్దామని చూస్తే వాడు మన ఏంటిగా కూడా పీకలేరు అయితే వాని ఏడిపే మనకైతే విజయానికైతే మెట్లయితే అవుతాయి ఇదైతే గుర్తుపెట్టుకోరి ఎవరో మన మీద ఏడుస్తారు ఎవరో మనల్ని ఏమో అంటారు అనేసి మనమైతే పట్టించుకుంటా అయితే అస్సలు కూర్చోవద్దు పగబడితే గిగబడితే కానీ దేవుడు పగబట్టాలి కానీ ఈ మనుషులు ఎవడు మన మీద పగబట్టేది ఆడు మనిషే మనం మనుషులమే కాబట్టి ఇవన్నీ పట్టించుకోకండి ఈ పాత సంవత్సరంలో ఇలాంటి జరిగిన అన్ని బాధలు కష్టాలు నష్టాలు అన్నిటిని వదిలేసి కొత్త సంవత్సరం అయితే మంచిగా స్వేచ్ఛగా మంచిగా మీకు నచ్చిన విధంగా మన జీవితాన్ని మన నిర్ణయం తీసుకొని ముందడుగైతే వేయండి మనిషి జీవితంలో కష్టాలు నష్టాలు సుఖాలు దుఃఖాలు అన్నీ ఉంటూనే ఉంటాయి మనిషికి చివరి దాకా కష్టాలు అనేది ఉంటాయి బికారి నుంచి బిలియనర్ వరకు అందరికీ కష్టమైతే ఉంటుంది ఉన్నోడు 2 పూటల మన లెక్క కడుపు నిండా అన్నం తినలేడు ఎందుకంటే 2 రొట్టె ముక్కలు తినే బతుకుతాడు ఒక పిడికడ అన్నం తిన్నాడంటే లేనిపోని సర్వరోగాలు అయితే ఉంటాయి బీపీ షుగరు హార్ట్ ఇవి అన్నీ రకరకాలు ఉంటాయి పేదోడు పిడికడు అన్నం తింటే ఇంకొక 4 గంటలు కష్టపడి పని చేయొచ్చు కదా అని ఆలోచిస్తాడు ఈ కాలంలో సో ప్రపంచంలో ప్రతి మనిషికి ఏదో ఒక బాధ లేని మనిషి అనేవాడే ఉన్నాడు ఇక మనిషికి కష్టమే లేదు అంటే వాడిగా జ్ఞాని సర్వం తెలిసిన జ్ఞాని అలాంటి వాళ్ళు ఎవరంటే సన్యాసి సో డోంట్ వరీ బీ హ్యాపీ ఆల్వేస్ హ్యాపీగానే ఉండాలి ఇక మనం ఎగ్ అయితే ఇలా దంచేసి మంచిగా అలా గుడ్లు కొట్టి పోసినాక కొంచెం మూత పెట్టేసి చిన్న మంట పెట్టేసి మంచిగా కలిపేసుకుంటే ఎగ్గు కర్రీ అయితే పొడి పొడి మంచిగా తయారవుతుంది ఇలా డైరెక్ట్గా తిన్నా కానీ చాలా సూపర్గా ఉంటుంది ఒక కప్పులు వేసుకొని సూపర్గా ఉంటుంది తింటే అలాగే దీన్ని చపాతీలో కానీ రైస్లో కానీ తింటే చాలా సూపర్ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి అందరికీ 2024 బాయ్ బాయ్ చెప్పేస్తూ 2025 అందరికీ మంచి జరగాలని భగవంతుని కోరుకున్నా థ్యాంక్ యూ జర లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టుర్రి మీ లక్ష్మణ్ మళ్ళీ కలుద్దాం